ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? అది వరంగల్. వరంగల్. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సో ఏ ఇయర్ లో పుట్టావు నువ్వు? 2005 జెన్సీ బ్యాచ్ అన్నమాట. సో ఎందుకు మీకు ఇంత కోపం వస్తుంది? ఇంతమంది ఇంతమంది లాస్ అవుతున్నారు కదా, ఇంతమంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు కాబట్టి మనం తప్పకుండా దీనికోసం మనం పోరాడాలి. మన లైఫ్ ని మనం కొనసాగించాలంటే అందరు ప్రతి ఒక్క జెన్జీ వచ్చి ఈ యుద్ధంలో పాల్గొని పోరాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తున్నది అంటే సిస్టమ్ లో మీరు డే టు డే లైఫ్ లో ఎక్కడ మీరు ఈ వార్తలు న్యూస్ చూస్తున్నప్పుడు కానీ ఆర్ ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు అంటే ఏదైనా ఒక సమాజంలో అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది అనేది చిన్న ఎగ్జాంపుల్ అనేది కాదు. మొన్న రీసెంట్ గానే చూసినా మన నీట్ ఎగ్జామ్స్ వల్ల ఎంత కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది వాళ్ళ ఎండలో వర్క్ చేసి మరి వాళ్ళని ప్రోత్సహించి మరి చదివించిన వాళ్ళు ఎంతో మంది లాస్ అయిపోయారు. ఇప్పుడు దానికి ఎవరు కారణమో వాళ్ళు శిక్ష పడాల్సిందే పక్క. వాళ్ళు దానికి సొల్యూషన్ ఎత్తుకాల్సిందే పక్క. వాళ్ళు మా దగ్గరికి రావాలి, మా ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళకు స్టూడెంట్స్ యొక్క అనుకూలతను తీసుకురావాల్సిందిగా మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. ఇంకా మిగతా విషయాలు మీరు ఏం గమనిస్తుంటారు జనరల్ గా? మీ జెన్సీ బ్యాచ్ కరప్షన్, అగ్రికల్చర్ ఆర్ ఉద్యోగాలు, ఇంకా ఏ అంశాల మీద మీరు బాగా ఫోకస్? ఉద్యోగాలు లేకనే కాబట్టే కదా ఇదంతా ఉద్యమం అంతా జరిగేది. అందరికి ప్రతి ఒక్కరు ఎవరు ఖాళీగా లేకుండా అందరూ ఉద్యోగాలు చేసి ప్రతి ఒక్కరు మంచి లెవెల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని వాళ్ళు నిరూపించడానికే కదా, నిరూపించుకోవాలనుకోవాలనే కదా గవర్నమెంట్ చేయాల్సింది, వాళ్ళకి కావాల్సింది అదే కదా. మీరు కూడా జెన్సీ బ్యాచ్ కదా, ఇప్పుడున్న యూత్ అంతా జనరల్ గా గవర్నమెంట్ చెప్తున్నది మతము, జై శ్రీరాము, ఈ నినాదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. సో ఈ లైన్ ఎట్లా మీరు చూస్తున్నారు? ఈ లైన్ తప్పులేదు, మనం కూడా జై శ్రీరామ్ అని అంటున్నాం. ఇక్కడ మతం గురించి కాదు మేము ప్రొటెస్ట్ చేసేది, మతాల గురించి కులాల గురించి మేము మాట్లాడడానికి రాలేదు. అదే ఎజెండా అయిపోయింది కదా. ఎజెండా ఇది అట్లా కాదు, అస్సలకే కాదు. మతం గురించి ఇక్కడ తీసుకురాకండి. ఇక్కడ మేము మాది ఏంటంటే స్టూడెంట్స్ కోల్పోయిన వాటి గురించి మేము పోవడానికి వచ్చినాం. మమ్మల్ని స్టూడెంట్స్ ని ఒక కాక్రోచ్ లాగా చూసిన వాళ్ళ గురించి మేము అనే వాళ్ళ గురించి మేము వాళ్ళని ఆపోజిట్ చేయడానికి వచ్చినాం, వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చినాం. కాబట్టి మీరు దాని గురించే మాట్లాడాలి. కులం మతం అనేది ఇక్కడ రాదు. కాన్స్టిట్యూషన్ ని ఫాలో కావాలి, అందరూ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడవాలి అంతే. పాలిటిక్స్ అనేది క్యాస్ట్ గురించి కాదు, దేని గురించి కాదు. ఓన్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు నిర్వచించాలో అదే ఆలోచించాలి, దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు మీరేం గమనిస్తున్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చెప్పలేదు ప్రస్తుతానికి. ఇక్కడ కూడా నిరుద్యోగ అంశం ఉన్నది, ఉద్యోగాలు లేవు, ఓవరాల్ ఉన్నది దాని గురించి. థ్యాంక్ యూ. సో ఇంకెవరున్నారు జెన్సీ బ్యాచ్? ఎక్కడి నుంచి వస్తారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మీ ఏజ్ ఎంత? 19. డేట్ ఆఫ్ బర్త్? ఇయర్ డేట్ ఆఫ్ ఇయర్ దట్ ఇస్ నాట్ నెసెసరీ సర్. నో నేను జెన్సీ బ్యాచ్ కాబట్టి నేను పబ్లిక్ కి తెలియడం కోసం నేను చెప్తానండి. డేట్ అడగట్లే. 2007. సో 2007 అంటే మీరు 19 years ఉన్నారు. ఈ ధర్నా ఏంటి, మీరేంటి, ఇక్కడికి రావడం ఏంటి? చదువుకోవాలి కదా మీరు. सर कैन आई आंसर इन हिंदी एंड इंग्लिश? मैं एक्चुअली यहाँ पे आया हूँ क्योंकि मैं खुद एक नीट स्टूडेंट हूँ. आई एम नीट स्टूडेंट? यस लॉन्ग टर्म में हूँ मैं. और हाँ, दिस नीट पेपर विच हैज बीन लीक्ड, इट हैज अफेक्टेड मी टू. ठीक है, मेरे पास बहुत सारे प्लान्स थे दूसरे करने के, इवन फॉर द नेशन. मेरे को आगे बढ़ के आगे मालूम करना था और नेशन के बारे में पढ़ना था. व्हाट हैज आवर गवर्नमेंट इज डूइंग, व्हाट हैज इट डन, वो सब देखना था. लेकिन यहाँ पे एकदम से ये हो गया कि पेपर कैंसिल. सम अदर डे आई वाज गोइंग आउट एंड विथ माय फ्रेंड्स, मेरे को ये मालूम चलता कि नीट पेपर वाज कैंसिल्ड. एंड दे सेड दैट रीनीट विल बी टेकन प्लेस, प्लीज वेट शॉर्टली. बस खत्म कर दिया मेरी पूरी 1 साल की मेहनत, टोटली 3 years फ्रॉम फर्स्ट ईयर, सेकंड ईयर एंड लॉन्ग टर्म. ऐसे ही बोल दिया कि अब रुक जाओ, इसके बाद होने वाला है, जो आप लिखे थे वो वैलिड नहीं है. कि कैसी बात हो गई? उसके लिए मेरा आउटरीच था और यहाँ पे बहुत लोगों का आउटरीच था. ये सीजेबी प्रोटेस्ट मोस्टली इसी को बताता है. It shows that many people, not just NEET, but there are other corruptions which has been happening, and because of that we are here to protest against the corrupted government which has been saying कि हाँ हमने तो responsibility ले ली, we took our responsibility, we refunded you your money and we are making it free. That is not the responsibility we are asking you to take. अगर आप कोई करते हो इतना बड़ा स्कैंडल, नेशन वाइड lakhs of people writing exam, yes lakhs of people writing exam, and you say that बस हम आपको compensate कर देते हैं and that's it. Is it the government, is it the transparency that we are asking for? No. మీరు అడుగుతున్నది ఓన్లీ ఫర్ నీట్ ఎగ్జామ్ ఏనా ఆర్ ఓవరాల్ కంట్రీలో ఉన్న ఇష్యూస్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారా? This protest as of now is for the resignation of Dharmendra Pradhan because of the leak of NEET paper के leak की वजह से. Okay.
इसी की वजह से फिलहाल के लिए, एंड इट ऑल्सो शोज दैट द करप्शन हैज बीन इम्प्रूव्ड सो मच अ लॉट रादर देन आवर डेवलपमेंट, कि यहाँ पे ऐसे ये काम हो रहे हैं। अगर आप देखिए, नॉट जस्ट नीट, एनटीए हैज बीन करप्टेड फ्रॉम इनसाइड, अंदर से ही करप्टेड है, एंड दोस पीपल नॉट ओनली नीट, बट आप देख सकते हैं डेंटल का भी अभी आया था, अभी थोड़े दिनों पहले ही आया था, 30,000 पीपल, दे थॉट कि ज्यादा लोग नहीं है तो हम ऐसे ही पब्लिश कर देते हैं, दे पब्लिश देयर रिजल्ट्स एंड व्हाट द स्टूडेंट्स हैव टैलीड एंड व्हाट दे आर गेटिंग, एंड फ्रॉम द रिजल्ट्स दैट हैज इशूड बाय एनटीए अलग अलग है, ऑफ द चार्ट्स। हाउ इज इट पॉसिबल? यहाँ पे भी मिस इन्फॉर्मेशन हो गया ना पूरा, यहाँ की उनको नहीं मिला। So we fight only on central or state also. Both the corrupted governments. I'm not saying that BJP is only corrupted. I'm not saying that Congress is only government. But the system which is being run on in India, that is corrupted. ये है मेरा stance. సో ఇప్పుడు చేంజ్ కావాలని మీరు కోరుకుంటున్నారా దేశంలో అండ్ స్టేట్స్ లో? Change is ఎట్లాంటి పార్టీస్ వస్తే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? that's the biggest issue. अगर आप सोच रहे हैं कि कोई एक पार्टी आएगी और बोलेगी कि हाँ we will give you justice, if they are saying that they will give you justice on the basis of what past government has done, that means they will compensate. We are not asking that. We are asking the present government to compensate, and the resignation should have been done. सबकी करना चाहिए था, वो नहीं किया. సో ఇందులో రిలీజన్ అనే ఒక లైన్ వినబడుతున్న దేశంలో, సో ఈ జెన్జీ బ్యాచ్ ఆ రిలీజన్ అనే దానిపైన మీ అభిప్రాయాలు ఏంటి? 20 lakh, more than 20 lakh people, all of them were Indians, yes or no? They were Indians, right? How come the religion came into this? कैसा आ गया ये प्रोटेस्ट में? रिलीजन कैसा आ गया? సో మీరు క్వశ్చన్ చేస్తే మీరు పాకిస్తానీ, మీరు అర్బన్ నక్సలైట్ ఆర్ సంథింగ్ वो करने दीजिए. That's the main propaganda of RSS and BJP. They want to divide us based on their religion. They want to divide us based on their caste, and that is totally prohibited. हम जय भीम द नारे, यहाँ के आप जो नारे देख रहे हैं, that is because we know that casteism is happening on the ground reality, but the government is saying no, everything good, सब चंगा सी. That's what our prime minister is saying. అపోజిషన్ పార్టీస్ సరిగ్గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? వాట్ అబౌట్ కాంగ్రెస్? That's the problem. Congress यहाँ की now, as of now, Congress is the governing party, not the ruling party. Governing party in Telangana. So I'm even asking that कि यहाँ पे भी corruption हो रहा है. There is corruption going on here. I'm not saying that Congress is totally pure. It has done something. That's why we didn't. Most of you, जो time पे जब कांग्रेस को elect करना था, आपने चुना बीजेपी को. Why? Because BJP was the most right option as of that time. इसीलिए. And now BJP is the governing party. तो हम उनसे ही क्वेश्चन पूछेंगे ना. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడరా మీరు? హాయ్.